భూములను డివిజను ఎల్లాపూర్ గ్రామము. ఎల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతాయని చాలాసార్లు ముఖ్యమంత్రి ఫేసులో మరి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ పరంగా అప్లికేషన్లు ఎన్నో ఇచ్చి ఉన్నాము. కానీ ఎవరు ఏ చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఇవాళ మంత్రి గారికి ఇట్లా వస్తానంటే మేము కూడా వచ్చి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 1973లో చేపల కేంద్రానికి సంబంధించి, హరిజన కాలనీకి సంబంధించి మరి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు ఓపెన్ చేసినటువంటి శిలాఫలకాలు, ఈ శిలాఫలకాలను కూడా తీసేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ బిల్డింగులు కూడా కూలగొట్టారు. ఈ కూలగొట్టిన బిల్డింగులను వీటికి సంబంధించి మండ రాజయ్య అండ్ పార్టీ వాళ్ళకి ఏ కాగితాలు ఉన్నాయో మాకు తెలియదు. ఇది 1954-55లో సకిలం రాజలింగ అని అసంపర్తి వ్యక్తి ఆయన దానం ఇచ్చిండని చెప్పి మాకు కూడా తెలియదు. దాంట్లోనే ఈ చేపల బావికి సంబంధించి హౌజులు కానీ, బావి కానీ, గోదాం కానీ కట్టినటువంటి వాటిని కూలగొట్టడం జరిగింది వీళ్ళు. మరి ఇంకోటి ఏంది కదంటే 4 ఎకరాల 15 గుంటల అంగడి భూమి 316 సర్వే నెంబర్లో ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల కొన్నిసార్లు ఆపడం జరిగింది. అంతే తప్ప దాని మీద చర్యలు తీసుకొని ఒక ప్రభుత్వ భూమిగా ప్రకటించాలని మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ప్రభుత్వ భూములపైన చర్యలు తీసుకోవాలని చెప్తే వాళ్ళపైన దాడులు చేస్తాను, మరి మర్డర్లు చేస్తాను. ఇట్లాంటి కారణాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్య తీసుకొని వాటిని బోర్డులు పాటించాలని తెలియజేస్తున్నాం మేము గ్రామస్తులం అందరం. దీని వెనుక ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, ఆ ఊళ్ళో భూ కబ్జాలు చేసేవాళ్ళు కొంతమంది, రియల్ ఎస్టేట్ పేరు మీద కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళే కారకునాలు మేము అనుకుంటాను గ్రామస్తులం అందరం. మరి దీన్ని చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని వాళ్ళని తీసుకొని యాక్షన్ తీసుకుంటేనే ఈ భూమి మొత్తం బయటకు వస్తుంది అనేది గ్రామస్తుల ఆలోచన. ఈ సమస్యపై మీరు గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చిండ్రా? గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, లాస్ట్కు ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు స్పందించట్లేదా? ఏ స్పందన లేదు. స్పందన లేకపోగా మరి అది ప్రభుత్వ భూమి కాదా అంటే వీళ్ళు అందరూ కుమ్మక్కయి ఏదో రకంగా మ్యాటర్ వాళ్ళ మీదకి కేసు రాకుండా ఏదో రకంగా తూతూ మంత్రంగా చెప్తానే తప్ప అధికారికంగా ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. పేరు లింగారెడ్డి, 65వ డివిజను ఎల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి 316 సర్వే నెంబర్లో ఎల్లాపూర్ గ్రామ అంగడి కొరకు 1972లో ఆ భూమిని అంగడి కొరకు ఆనాడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పెద్దలు తీసుకోవడం అనేది జరిగింది. ఆ తీసుకున్నప్పటి నుంచి రెవెన్యూ రికార్డులో 30 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డు ఉన్నది. ఆ రెవెన్యూ రికార్డు కూడా కబ్జాలో ఉన్నది, పట్టాలో లేదు. ఆ పట్టాలో లేక కబ్జాలో ఉన్నటువంటి దాన్ని మేము 2019లో ఐకేపీ వడ్లు పోసుకుంటానికి మాకు స్థలం లేకపోతే ఈ స్థలాన్ని సాగు చేసి ఆ ఐకేపీ వడ్లు పోసుకుంటామని రైతులు 40 మంది రైతులను ఈ భూములు అప్పుడు ఎవరైతే ఇచ్చిండ్రో పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషుల కొడుకులు, మనవలు 8 మంది మాతోడు కూకొని మేము అప్పుడు వాళ్ళు మా భూమి తెలుసుకోవాలి అని అంటే అంగడి భూమి ఓంగా మీ భూమి ఎంతైతే ఉన్నదో గవర్నమెంట్ సర్వేను పెట్టి నెంబర్ కూకుండా పెట్టి అంగడి భూమి వదిలిపెట్టి మీ భూమి ఎక్కడెట్లా ఏ పద్ధతిలో ఉన్నదో తెలుసుకోవాలనే దాని మీద ఒక కాగితం రాసుకోవడం జరిగింది. రైతులను వాళ్ళు మేము కలిసి ఆ కాగితంలో వాళ్ళు సంతకాలు పెట్టడం అనేది జరిగింది. అది తీసుకుపోయి మేము ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ మాకు పాండాకాలు ఇచ్చడం జరిగింది. 2019 అక్టోబర్కి ఇస్తే మాకు నవంబర్లో మా దగ్గర పాండాకాలు మాకు ఇవ్వడం అనేది జరిగింది. మేము కబ్జాలు ఉన్నట్టుగా ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆర్ఓ ఏదైతే ధరణి వచ్చిందో ఆ ధరణిలో వాళ్లకు సంబంధించినటువంటిది ఈ ధరణి పాసు పుస్తకాలు ఇచ్చి ఇవాళ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఈ రెవెన్యూ వాళ్ళు కావాలని వాళ్ళ దగ్గర డబ్బులు మాయం చేసి ఈ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ దాకా మేము వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి తెలిసినా కానీ ఈ కింద ఎంఆర్ఓ గారు వాళ్ళకు తప్పుడు రిపోర్టులు ఇచ్చి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తప్పుడు రిపోర్టులు ఇచ్చి మరి దాన్ని వాళ్ళకు అన్యాక్రాంతమైనటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడాలని ఇప్పుడు ఉన్నటువంటి చల్ల ప్రసాద్ గారు మా ఎంఆర్ఓ ఆయన ఉండంగానే ఈ బంగ్లాను గూలగొట్టుడు జరిగింది. ఆయన అక్కడ ఉండగానే ఉన్నటువంటిది ఏదైతే చేపల బాయికి సంబంధించినటువంటిది 2 ఎకరాల 16 గుంటలు వాళ్ళ రెవెన్యూ రికార్డులో ఉండగా ఆయన ఆ భూమిలో ఉండగా
పక్కపన్న జేసీ వచ్చి కూలగొడతా అంటే దాన్ని ఏమీ ఆపకుండా దాని మీద కేసు నమోదు చేయకుండా మరి ఎంఆర్ఓ గారు ఎవరు గుట్ల బిల్డింగ్ ను ఎవరు అక్పై చేసుకున్నారు అది? మండరాజే అని గౌన్లోళ్ళు వాళ్ళు సంబంధించిన కుటుంబ సభ్యులు మండరాజే అనేటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఏంటిది అన్నట్టు? వాళ్ళు గౌన్లోళ్ళు తాళ్ళు వేస్తారు, వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి చెందిన భూమేనా? కాదు, వాళ్ళకి చెందిన భూమి కాదు. వాళ్ళు చెందిన భూమి కాదు, అది వెనకట వాళ్ళ తాత పేరు ఏదో వచ్చింది, ఆ మధ్యలో పేరును మార్చుకోవడం జరిగింది. నేను చెప్పినటువంటి 1972 ముందు